నివాస గృహాలకు కూడా స్మార్ట్ మీటర్లు బిగించడం ప్రారంభమైందని, స్మార్ట్ మీటర్లు బిగించడానికి అదానీ సంస్థకు చెందిన మనుషులు మీ ఇళ్లకు వస్తున్నారని, వారిని వెనక్కు పంపాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పిలుపునిచ్చారు. స్థానిక వై జంక్షన్ విద్యుత్ కార్యాలయం వద్ద విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ, స్మార్ట్ మీటర్ల విధానాన్ని వెంటనే రద్దు చేయాలంటూ, అదానీతో చీకటి ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ కోరుతూ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు నిరసన చేపట్టారు. మధు మాట్లాడుతూ, కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళమని మాయమాటలు చెప్పి మీ ఇంటికి వస్తున్నారని, వారిని వెనక్కు పంపాలని కోరారు. రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు పెట్టిన షాపులు వాళ్లకు కొన్ని చోట్ల వస్తున్న బిల్లులు చూసి ఇప్పటికే గుండెలు బాదుకుంటున్నారని తెలిపారు. ఏఐటియుసి జిల్లా కన్వీనర్ కోండ్రపు రాంబాబు, సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, నాయకులు సప్ప రమణ, పి లావణ్య, టి నాగేశ్వరరావు, నల్ల రామారావు, రెడ్డి రమణ, అల్లం వెంకటేశ్వరరావు, పి దేముడు బాబు, పి త్రిమూర్తులు, అప్పలనాయుడు, వెంకట్రావు, బాలకృష్ణ, శ్యామల, దుర్గమ్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి. ప్రభుత్వాన్ని బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో స్మార్ట్ మీటర్లు ఎందుకు పెడతాలేదు, కానీ ఇక్కడే ఎందుకు పెడుతున్నారు? నెంబర్ 1. నెంబర్ 2, ఆనాడు జగన్మోహన్ రెడ్డి స్మార్ట్ మీటర్లు పెట్టక ముందే పెట్టాలనే ఆలోచన వచ్చినప్పుడే మీ ఆనాడు ప్రదర్శనలో మీరు మీ టీడీపీ నాయకులు వైయావుల కేశవ్ ఇంకొక నాయకుడు ఇద్దరు కలిసి వెళ్లి కోర్టుకి ఎందుకు వెళ్లారు? లోకేష్ ఎక్కడైనా స్మార్ట్ మీటర్ పెడితే బద్దలు కొట్టండి నేను హామీ అని చెప్పాడు. కానీ ఈ రోజు ఈ మూడింటికి విరుద్ధంగా ఈ రోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ఇది తప్ప ఒప్ప ఆలోచించాం. రెండోది, స్మార్ట్ మీటర్లు పెడితే ఏంటి తప్పు అనే ఆలోచన ఈ రాజమండ్రి ప్రధానికి రావచ్చు. ఒకటే అడుగుతున్నాను నేను, ఈ స్మార్ట్ మీటర్లు పెట్టినప్పుడు మీకు ముందు ఇది బిగింతలు 200, 300 అడుగుతాడు. వాళ్ళు కరెంట్ ఆఫీసర్లు కాదు, అదానీ మనుషులు. రెండోది, ఒక పేజ్లో మనం కరెంట్ తీసుకుంటే 9,750 రూపాయలు కట్టాలి. అదే థర్డ్ పేజ్ అనుకుంటే 17,000 అంటే 18,000 రూపాయలు. ఈ 2 బిల్లుల్ని 93 నెలల పాటు మనం ప్రతి నెల కూడా కట్ చేస్తూ ఉంటారు. ఇది తీవ్రం. అదేవిధంగా స్మార్ట్ మీటర్ అంటే అర్థం ఏంటి? కొలత. ఇది మనం వాడినా వాడకపోయినా రిమోట్ అదానీ చేతుల్లో ఉంటుంది. ఇది జనానికి అర్థం కావాలి.